బ్యాక్ టు న్యూస్. కడప జిల్లా టీడీపీలో ముసలం మొదలైందా? టికెట్ కేటాయింపు తర్వాత ఒక్కొక్కరిగా సీనియర్ నేతలు సైకిల్ దిగి ఫ్యాన్ కిందికి చేరిపోతున్నారా? జగన్ సొంత జిల్లాలో సైకిల్ రివర్స్ గేర్లో పోతోందా? కడప జిల్లా రాయచోటిలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. 10 ఏళ్లుగా పార్టీకి సేవ చేసినా టికెట్ రాకపోవడంతో పార్టీని వీడుతున్నారు మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల నుంచి పార్టీని నడిపిస్తున్న రమేష్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. లక్కిరెడ్డిపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన రమేష్ కుమార్ రెడ్డి తనను కాదని రాంప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్నారు. చంద్రబాబు టికెట్ అమ్ముకున్నారంటూ ఆరోపించిన రమేష్ కుమార్ రెడ్డి నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. రమేష్ కుమార్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు కూడా పార్టీకి రాజీనామాలు చేశారు. రమేష్ కుమార్ రెడ్డి పార్టీని వీడడంతో టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. రాయచోటి ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గం. ఒకప్పుడు టీడీపీ కంచుకోట. గత 2 దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ ఉనికి నామమాత్రంగా మారింది. మొన్నటి వరకు రాయచోటి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న రమేష్ కుమార్ రెడ్డి సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పోతూ పోతూ చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేయడం రాయచోటి టీడీపీలో కలకలం రేపుతోంది. రమేష్ కుమార్ రెడ్డి సోదరుడు శ్రీనివాసులు రెడ్డి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కడప అసెంబ్లీ నుంచి తన మరదలు మాధవిరెడ్డి పోటీలో ఉన్నారు. అయినా రమేష్ కుమార్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయడం ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి షాక్ అంటున్నారు కార్యకర్తలు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత లక్కిరెడ్డిపల్లెను రాయచోటిలో కలపడంతో రాయచోటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ వచ్చారు రమేష్ కుమార్ రెడ్డి. రాయచోటు నుంచి టీడీపీ టికెట్ కోసం 4 అభ్యర్థులు పోటీలో ఉన్న 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న తనకే టికెట్ వస్తుందని రమేష్ కుమార్ రెడ్డి భావించారు. కానీ అధినేత చంద్రబాబు రాంప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించడం రాయచోటి టీడీపీలో రచ్చరేపింది. టికెట్ ప్రకటన రోజే రమేష్ రెడ్డి అనుచరులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. టికెట్ కాకపోయినా పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని భావించినా అలాంటి హామీ కూడా లేకపోవడంతో వైసీపీ గూటికి చేరాలని రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల టీడీపీలో చేరిన ద్వారకానాథ్ రెడ్డి కూడా కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామాలతో రాయచోటిలో మళ్లీ టీడీపీకి ఓటమి తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీలో ఒంటరైన రాంప్రసాద్ రెడ్డి బలమైన వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డికి ఎలాంటి పోటీ ఇస్తారో చూడాల్సిందే.